వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని గురించి మనతో మాట్లాడటానికి పార్టీ సీనియర్ నేత అలాగే ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? పూర్తిగా ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు? తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జగన్ గారు ఆ నిరవధిక నిర్దీక్ష మొదలుపెట్టి ఈ రోజుకి 7వ రోజు వచ్చింది. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి గత 2 రోజుల నుంచి ఆందోళనకరంగా ఉన్నా సరే ఆయన దేనికోసం అయితే నిరాదీక్ష మొదలుపెట్టారో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అది సాధించేంతవరకు దీక్ష వెంపనని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఉదయం 4 పోలీసు వాళ్ళు చాలా అన్యాయంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదని చెప్పి బలవంతంగా హాస్పిటల్లో చేర్చి హాస్పిటల్లో వైద్య సేవలు అందించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆరోగ్యం కొంచెం కుదురుపడేదానికి అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం హోదా విషయంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. తప్పకుండా ప్రత్యేక హోదా సాధించేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుంది. ఏ విధంగా పోరాటం చేస్తామనేది ఈరోజు 11 గంటలకి పార్టీ సీనియర్ నాయకులందరినీ రమ్మన్నాం. 11 గంటలకి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్లో నిర్ణయం తీసుకొని పార్టీ అధ్యక్షుడితో చర్చించి తప్పకుండా ఈరోజు 11-12 లోపల నెక్స్ట్ కార్యాచరణ కార్యక్రమం అనౌన్స్ చేస్తాం.